హాయ్ బేబ్స్, ఐ మిస్సింగ్ యూ బేబ్స్ అని నాతో ఇప్పుడు అనలేదు ఎందుకు నువ్వు? ఏంటి? నేను ఎప్పుడూ అబద్ధాలు ఆడినా. ఇప్పుడు సుధీర్తో అబద్ధం ఎందుకు చెప్పాను? మైకేల్ గడు వచ్చాడుగా, వాడితో కలిసి సాయంత్రం సరదాగా వెళ్దామని చెప్పి. దానికి అబద్ధం ఎందుకు? మన ఇద్దరి మధ్య ఏం లేదు కదా. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావా? చూడు, అలా ఆలోచించి అలా చిక్కిపోయావు. అయినా నన్ను వదిలేసానని చెప్పి ఫ్యాషన్ కూడా వదిలేసావా? నువ్వే లేనప్పుడు నాకు ఈ బట్టలు ఎందుకు, ఫ్యాషన్ ఎందుకు? అబ్బో 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 అబ్బో, ఈ సుధీర్ గారితో చేరి దీనికి చాలా ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి. Babes, I'm going to be here for 5 days. Let's rock it! We gonna rock it! चामुंडी बेटा होगी. ఏమైంది? నేను ముట్టుకుంటే సుధీర్ అని అనుకుంటాడా? నేనే అనుకుంటాను. సుధీర్ అంటే లవరా మొగుడా? ఓ మీరా శాస్త్రి. ఎస్, మైకల్ వేలాయుధం. ఆడు సాంబారు, ఇది పప్పు, నైస్ కాంబినేషన్. నీతో ఇంత పద్ధతిగా ఉండడం నా వల్ల కాదు. చేసేస్తున్నా, ఏం జరుగుతుందో జరుగుతుంది. ఖచ్చితంగా ఈడైతే మొగుడు కాదు. ఓ భూకంపం రాలేదే? నీకెందుకు వస్తుంది? ఇది విన్న తర్వాత సుధీర్ గడికి వస్తుంది గుండెల్లో భూకంపం. నువ్వు అయస్కాంతం లాంటి మైక్. ఆలోచించే టైం కూడా ఇవ్వవు. నీతో పాటే ఎత్తుకుపోతావు. స్టూపిడ్. ఆడు అయస్కాంతం అయితే ఈవిడ ఇనుప ముక్క తెగించారు. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మీరా, మన ఇద్దరు మాట్లాడుకునే అవసరం లేదు తెలుసా? ఒకళ్ళ మనసులో ఏముంది ఇంకొకరికి ఇట్టే తెలిసిపోతుంది. జస్ట్ లైక్ దట్. అందుకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. మిషల్ కంటేనా? మధ్యలో మిషల్ ఎవరో? నీకు సుధీర్ అంటే ఉన్న ఇష్టం కంటే ఎక్కువ ఇష్టమే. ఎందుకో లైట్గా ఉంది, వెయిట్లెస్గా. రీజన్ చెప్పనా? మన ఇద్దరం ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, టైంకి రావడం, ఒకేషన్స్ గుర్తుపెట్టుకోవడం. ఈ ఫ్లవర్స్, గిఫ్ట్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ, యు ఆర్ సో రైట్ మైక్. అబ్సల్యూట్లీ. అవును, అవన్నీ సుధీర్ గడి పడతాడు, ఈయన మాత్రం సుఖపడతాడు. నెక్స్ట్ 3 days ఇద్దరు ఒకటిలో కలిసి తిరిగేద్దాం. మైసూరు మడత పెట్టి హ్యాండ్ బ్యాగ్లో పెడదాం. వాట్ ఈస్ డీల్? ఆ సుధీర్ గడి గురించి ఆలోచించండి కొంచెం. నాకు అర్థమైపోయింది, దాని గురించి ఆలోచించేసాను. నీ ప్రొఫెసర్తో ఇంకో 3 days ప్రెజెంటేషన్ కంటిన్యూ అవుతానే సుధీర్ గారు చెప్పేసి నో ప్రాబ్లం. వీడు మరీ అబద్ధాలు జైలు పెట్టి తిరుగుతున్నాడు. చూసే వాళ్ళకి ఇది బాగోదు. బావదా? అర్థం కాదా? నేను మాట్లాడింది కుఫ్లీ గారికి అర్థం కాలేదు. కుఫ్లీ గారు, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? యా షూర్, గో అహెడ్. మీరు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? అమ్మాయికి ఏమన్నా చూడా? నీకు అన్నీ అర్థమైందా? బాగా అర్థమైంది. I'm fine. కుఫ్లీ నన్ను తీసుకెళ్ళిపో. లే పడిపోలేదు, జస్ట్ కుఫ్లీని ప్లేస్ ఎక్స్చేంజ్. వాటర్ పోయించి కూల్ పని చేస్తున్నాను. మేడం, ఒకసారి సుధీర్ ఫోన్ చేసి పిలిపించండి, హెల్ప్. ఓకే. హలో, గుడ్ మార్నింగ్. Zoom bara bara zoom sharabi zoom bara bara zoom zoom bara bara zoom sharabi zoom bara bara room number 4 2
తగ్గడి నెంబర్ 422 నెంబర్. Can I have a room on the same floor, please? Sure, ఎంత మంచిదని మీరు. I know. అరే కుఫ్లీ తను నా కోసం ఉండిపోతున్నారు రాత్రి పూట ఇక్కడ. ఇంత రాత్రిపూట మా ఏరియాకి టాక్సీలు రావు. ఈ కుఫ్లీ కూడా ఉన్నాడు కదా, చెప్పురా. వీడితో వెళ్తే ఇంటికి కాదు హాస్పిటల్. One second. Mike, wake up. Fine, I'm doing fine. Mike, come back, Mike. ఇటు One minute. ఓకే మేడం. ఏంటమ్మా నాకు ఇంతవరకు ఎవరు సన్మానం చేయలేదమ్మా. నేను చేస్తాను నాన్న నీకు. మీకు కూడా అది ఇచ్చేయండి, మీరు ఇవ్వచ్చు, నేను ఇవ్వకూడదు మేడం. చెప్పు తీసి కొడతాను రా. ఇది నా నెంబరు. ఏం లేదు, ఇతర సుధీర అనేది డిసైడ్ అయ్యాక నాకు ఫోన్ కొట్టండి, ఎందుకంటే లోపల క్యూరియాసిటీ. రియలీ దబ్బే దబ్బేసి. ఓకే బాయ్ బాయ్. Mike. నేను ఎవరు? మిషల్. తన ఫోటో నీ దగ్గర ఉందా? తను చూడాలని బాగుంది కదా నీకు. తను నీకంటే అందంగా ఉంటుందా లేదా అనేది డౌట్ కదా. రైట్? ప్లీజ్ నెవర్ ఎవర్ నెవర్. అయ్యో మైక్. Yes, I got it. ಕ್ಷಮಿಸಿ ಸ್ವಾಮಿ, ಕ್ಷಮಿಸಿ. ಒಳಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ, ಒಳಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ. మనం కలిసినప్పుడు కూడా ఇంత సరదాగా లేం కదా. అవును, ఇది తెలుసుంటే ఎప్పుడో విడిపోయేవాడు. Some coffee? Tea? Me? No, Mickey. Oh. No. Okay. I'll see you tomorrow. Bye. Michelle! You missed me. I have always wanted to say something. And today is a good occasion. So I would like to. Bye. And I thoroughly enjoyed it. Yeah. కంగారు పడదు, కొత్త పిల్లని పట్టలేదు. మిషల్ నేను రాత్రి వచ్చింది అకస్మాత్తుగా. న్యూ ఇయర్కి నేను సర్ప్రైజ్ చేద్దామని. బై ది వే, అలా ఉంది. నాకంటే అందంగా లేదు. నీకు కుళ్ళే. ఆ సుధీర్ గారిని చూసావా? కరెంట్ కనెక్షన్ పోయిన బల్బులో డిమ్గా ఎలా ఉన్నాడు. ఓకే, అది అందంగా ఉండొచ్చు, కానీ నా నవ్వు షీ కాన్ బీట్ ఇట్. అసలు మిషల్ నవ్వు చూసేనే పడిపోయాను. ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఎ మూమెంట్. Oh, sure. It's okay. అవునా? అయితే ఒకసారి నవ్వించొద్దాం. చాలా ఈజీ. నేను జోక్ కూడా చెప్పగలలేదు తెలుసా. జోక్ చెప్తాను అనగా నవ్వేస్తుంది. Michelle, come, let's hit the dance floor. I'll tell you there. 4, 3, 2, 1. Happy New Year! Papa Americano.
హాయ్ మీరా. ఏమైంది ఇక్కడున్నావు? నా పెళ్లి చేయాలనుకుంటున్నారు. సుధీర్ ప్రపోజ్ చేశాడు. ఎప్పుడు? నిన్ననే. అందుకోసమే పిలిపించారంట. నిశ్చితార్థం కూడా అయిపోయింది. 10 రోజుల్లో పెళ్లి. ఇంకేం చేయలేం. నన్ను మర్చిపో. ఇందులో ప్రాబ్లం ఉంది? నీకేం అనిపించట్లేదా? నీకు పెళ్ళవుతున్న మంచిదే కదా. మంచిదే. అరే నవ్వొస్తుందా నీకు? నువ్వు కోపంలో చాలా క్యూట్గా ఉన్నావు మీరా. దేనికంత టెన్షన్? నీ పీక మీద కత్తి ఏం పెట్టలేదుగా. పెళ్ళేగా చేసుకోమంటా. ఆలోచించు. రెస్టారెంట్ వెనకాల దొంగతనంగా వాడి గర్ల్ ఫ్రెండ్కి తెలియకుండా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేయి పట్టుకుని ఆలోచించినా? దట్స్ గుడ్ బోనా. మరి ఎలా ఆలోచిస్తావు? నేను ఆలోచించాలంటే నువ్వు దూరంగా ఉండాలి. చూడు ఎంత దూరం వెళ్ళిపోయాను. లేదు, నువ్వు దూరంగా లేవు. మనం ఇలా ఉండడం ఇట్స్ నాట్ రైట్. ఇట్స్ నాట్ ఇట్ ఆల్ రైట్. పాత రోజుల్లో తిరగడం, డిన్నర్లు, నువ్వు ఉంటే నేనేం ఆలోచించలేను మైక్. ఇడియట్లా మాట్లాడక. నేను కాదు, నువ్వు ఇడియట్వి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కదా నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించగలను. నేను పెళ్లి చేసుకుంటున్నాను మైక్. మ్యారేజ్. నన్నేం చేయమంటావు చెప్పు. మన ఇద్దరి మధ్య ఏ కాంటాక్ట్ ఉండకూడదు. నో ఫోన్స్, నో టెక్స్ట్, నో స్కైప్, నో మెయిల్స్, నథింగ్. మరి ఏంటి చిన్నపిల్లగా? నువ్వు వెళ్ళిపో మైక్. ప్లీజ్ జస్ట్ గో అవే. ఎన్నిసార్లు ఊడిపోతావు మీరా?